బద్ధకం. ఎంత బద్ధకం అంటే చెయ్యవలసిన మంచిని కూడా చెయ్యకుండా చెయ్యకూడని చెడుని చేయటం అనే దానికి ఒక గొప్ప లక్షణం ఏంటంటే బద్ధకం. మీ పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడి నుంచి నిన్ను దూరం చేసేది బద్ధకం. దేవుని కార్యాలు రూపాంతరం చేయకుండా చేసేది బద్ధకం. దేవుని నీతి నీలో నెరవేరకుండా చేసేది బద్ధకం. ఈ బద్ధకం అనేటువంటి మనిషి ఒకవైపు చాలా భాగాలు పెరుగుతూ ఉంటాయి. భారతదేశం మధ్య భాగం పెద్దదైనట్టు ఈ పెరుగుతూ ఉన్నా కూడా మనిషికి చింత ఉండదు. రోగం పెరుగుతూ ఉంటుంది, గుండెలో కొవ్వు నాళాలు పెరుగుతూ ఉంటాయి, అవయవాలు పెరుగుతూ ఉంటాయి, మరి చాలా పెరుగుతాయి బాడీలో. కరెంటు బిల్లు పెరుగుద్ది, ఇంటర్నెట్ బిల్లు పెరుగుద్ది, టీవీ బిల్లు పెరుగుద్ది. పెరిగినా వాడికి అనవసరం అండి. వాడు ఎంతసేపు ఈ చేతిలో రిమోట్ నొక్కుకుంటా 1 నుంచి 600 ఛానల్ కిందకి, 600 నుంచి వెనక్కి. ఏం చూడాలో కూడా తెలియదు, ఎందుకు చూడాలో కూడా తెలియదు, ఎప్పుడు చూడాలో కూడా తెలియదు. ఎందుకనంటే బద్ధకం మనిషిని దేవుని కార్యాల నుంచి, దేవుని రూపంలోనికి, దేవుని దగ్గరకు మనల్ని చేయనివ్వకుండా, దేవుని దగ్గరకు రానివ్వకుండా, దేవునితో భయపడనివ్వకుండా చేసే మొదటి లక్షణం బద్ధకం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21 నుంచి. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. కొంచెములో నమ్మకత్వం ఎప్పుడు వస్తుంది? కొంచెంలో నిర్లక్ష్యం లేనప్పుడు వస్తుంది. చిన్న పని దగ్గర నమ్మకంగా ఎవరెవరు ఉంటారో చూసుకోండి, వాళ్ళు యజమానుని భోజనంలో తోడుగా ఉంటారు. చిన్న పనిలో నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తిని రాజుల దగ్గర నుంచోబెడతాడు. చిన్న పనిలో నమ్మకంగా ఉన్న వ్యక్తికి ఆస్తిలో వారసత్వం ఇవ్వగలిగే కుమారత్వాన్ని కూడా ఇవ్వగలుగుతాడు యజమాని. అంటే ఒక నమ్మకత్వం యజమాని యొక్క దీవెనకు, దేవుని యొక్క సంపూర్ణతకు, సంతోషానికి మనకు ఉపయోగపడుతుంది. దానిలో మొదటి ఆటంకం ఏంటి అని అంటే ఈ రకమైన నమ్మకత్వం లేని బద్ధకమే. అంటే బద్ధకానికి కొన్ని నిర్వచనాలు చెప్పుకుంటే, చేద్దాం అనండి, అందరూ గట్టిగా చెప్పండి. చేద్దాం, చూద్దాం, వెళ్దాం, తిందాం, లేద్దాం, చెప్పుదాం, తర్వాత. ఇది బద్ధకం. తరువాత ఎక్కడ కలిపావో అయిపోయి. ఎక్కడెక్కడ మనం ఇలాంటి బద్ధకాన్ని ఉపయోగిస్తాం చూసుకోండి. చాలా సందర్భాలలో దేవుని పక్షంగా కొంచెములో నమ్మకత్వం కోల్పోవడం, దేవుని ఎదుట దీవెనకు అర్హత కోల్పోతున్నాం.